చైనా నేపాల్ సరిహద్దుల్లో అత్యంత కీలకమైన వాణిజ్య పర్యాటక కేంద్రం గిరోంగ్ పోర్టు భవనం వరద ఉధృతికి పేకమేడలా కొట్టుకుపోయింది. బురద, భారీ రాళ్లతో విరుచుపడిన జలప్రవాహం క్షణాల్లో సరిహద్దు భవనాన్ని మింగేస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. టిబెట్ వైపు 360 మంది ఆచూకీ గల్లంతవగా వారిలో 260 మంది విదేశీ పౌరులు ఉన్నట్లు తెలుస్తోంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ముమ్మర రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. చైనా రెస్క్యూ బృందాలకు గిరోంగ్ పోర్టు ప్రస్తుతం ప్రధాన కేంద్రంగా మారింది. హిమాలయ లోయల్లో అత్యంత లోతైన ప్రాంతంలో నిర్మించిన ఈ గ్రాండ్ బోర్డర్ పోర్టు భవనం ఉవ్వెత్తును వచ్చిన బురద వరద ప్రవాహానికి క్షణాల వ్యవధిలోనే నేలమట్టమై కొట్టుకుపోయింది. ప్రమాదాన్ని గమనించిన వందలాది మంది పౌరులు, అధికారులు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీస్తున్న భయానక దృశ్యాలు సీసీటీవీలో వెలుగు చూశాయి. మెరుపు వరదలకు తీవ్రంగా దెబ్బతిన్న గిరోంగ్ టౌన్షిప్ లో చైనా ప్రధాని లీ కియాంగ్ ఉన్నతాధికారుల బృందంతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తూ బాధితులను పరామర్శించారు. టిబెట్ ప్రాంతంలో ఇప్పటి వరకు 360 మంది ఆచూకీ లభించలేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ వెల్లడించారు. వీరిలో 260 మంది విదేశీయులు కాగా నేపాల్ వైపు మరో 100 మంది చైనా పౌరులు గల్లంతయ్యారు. నేపాల్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ సంయుక్త గాలింపు చర్యలు ముమ్మరం చేశామని చైనా తెలిపింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పూర్తిస్థాయి రెస్క్యూ ఆపరేషన్ కు ఆదేశించారు. చైనా సైన్యానికి చెందిన వెస్ట్రన్ థియేటర్ కమాండ్ డైరెక్టింగ్ గ్రూప్ Y-20 భారీ రవాణా విమానాల ద్వారా గిరోంగ్ చేరుకుంది. సైన్యం, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, మెడికల్, ఇంజనీరింగ్, ఏవియేషన్ విభాగాలను మోహరించి రోడ్ల పునరుద్దరణ, సహాయక చర్యలను యుద్ద ప్రాతిపదికన చేపడుతున్నారు. భూకంపం తర్వాత ఇతర సరిహద్దు మార్గాలు దెబ్బతినడంతో గిరోంగ్ పోర్టు అత్యంత కీలకమైన వాణిజ్య కేంద్రంగా ఎదిగింది. నేపాల్, చైనా మధ్య జరిగే మొత్తం ద్వైపాక్షిక వాణిజ్యంలో 30% పైగా లావాదేవీలు ఈ మార్గం ద్వారానే జరుగుతాయి. అంతేకాకుండా నేపాల్, టిబెట్ మధ్య రాకపోకలు సాగించే పర్యాటకులకు ఇది ప్రధాన ద్వారంగా ఉంది. ఈ ఏడాది మొదటి 6 నెలల్లోనే దాదాపు 1,00,000 మందికి పైగా పర్యాటకులు ఈ చెక్ పోస్టు మీదుగా ప్రయాణించారు. భౌగోళికంగా అత్యంత ప్రమాదకరమైన తరచూ కొండచర్యలు విరిగిపడే లోయ ప్రాంతంలో ఇంత భారీ అంతర్జాతీయ పోర్టును ఎందుకు నిర్మించారంటూ చైనా సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో ప్రశ్నలు గుప్పిస్తున్నారు. గతేడాది కూడా ఇక్కడ కురిసిన భారీ వర్షాలు, బురద ప్రవాహాల కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో 2 దేశాల మధ్య రాకపోకలకు ఈ లోయలే ఏకైక మార్గంగా ఉన్నాయి. 1300 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ పురాతన మార్గాన్ని పూర్వం నుంచి సంచార పశువుల కాపరులు, నేపాలీ వ్యాపారులు, స్థానిక ప్రజలు వాడుతున్నారు. ప్రస్తుతం ఈ కీలక క్రాసింగ్ పూర్తిగా ధ్వంసం కావడంతో చైనా, నేపాల్ మధ్య రాకపోకలు, వ్యాపార వాణిజ్యాలు పూర్తిగా స్తంభించిపోయాయి.